మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే మనకుండేవి 5 సెన్సెస్ అండ్ మనం ఆ 5 సెన్సెస్ పైన రిలై అవుతాం మన సర్వైవల్ కోసం. అయితే మనకు తెలియంది మనం కొంచెం మనకంత ఎక్కువ వినంది ఏంటంటే మనకుండేవి యాక్చువల్గా 7 సెన్సెస్. మిగతా రెండింటి గురించి పెద్దగా మాట్లాడరు. చెప్పాలంటే ఈ 5 సెన్సెస్ కొంచెం ఫిజికల్గా ఉన్న ఆ మిగతా 2 సెన్సెస్ కొంచెం బియాండ్ జస్ట్ ఫిజికల్ అనమాట. సో ఆ రెండు సెన్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ ది సిక్స్ సెన్స్ ఏంటంటే మన ఫీలింగ్స్. కొంతమందిని చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఆర్ దే జెన్యున్ ఆర్ ఆర్ దే కన్నింగ్ ఆర్ దే జెన్యున్లీ గుడ్ ఆర్ నాట్. ఇట్లా మనము చాలామందిని చూసినప్పుడు మనకు లోపల నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది. అదే మన సిక్స్త్ సెన్స్. అండ్ కమింగ్ టు ద సెవెంత్ సెన్స్, అదే ఎనర్జీ. దీన్ని మోడర్న్గా మనం వైబ్ అని కూడా పిలుస్తాం. కొన్ని ప్లేసెస్లో ఉండే వైబ్ కానీ కొంతమందితో వచ్చే వైబ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది జస్ట్ దగ్గర ఉండడం వల్లనే మన యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోవడము, మనం లోపల నుంచి ఒక హ్యాపీనెస్ ఫీల్ అవ్వడము, లేకపోతే ఒక కామ్ ఫీలింగ్ రావడము, ఇట్లాంటి వైబ్ వస్తుంటుంది. సో ఇదే సెవెంత్ సెన్స్. ఈ 5 సెన్సెస్ పైన ఒక మంచి ట్రస్ట్, ఒక రిలై ఉంచుకొని మనము ఉంటాము, అది మనకు తెలిసిందే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ దీస్ 2 అదర్ సెన్సెస్. సో ఈ 5 సెన్సెస్ని ఎంత గట్టిగా నమ్మి ఎంత మంచిగా వాటి పైన రిలై అవ్వగలుగుతారో ఈ 2 సెన్సెస్ పైన కూడా అంతే నమ్మొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఎప్పుడైనా మీ ఎనర్జీస్ కానీ లేదంటే మీ ఫీలింగ్స్ కానీ ఎవరి గురించి అనే సిచ్యువేషన్ గురించి అన్న ప్లేస్ గురించి అనేది చెప్పాలనుకుంటే డోంట్ ఇగ్నోర్ ఇట్. ట్రస్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ వైబ్స్. దే ఆర్ యువర్ సెన్సెస్ ట్రయింగ్ టు టెల్ యూ వాట్ దే వాంట్ టు.